యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ బిల్ ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని కూడా మేము డివిజన్ అడిగాం. మేము ముందనే చెప్పాం కూడా అధ్యక్ష. హోరాహోరీగా చర్చ జరుగుతుంది. నేను తిరిగి చూసి ఇదే ఇలాంటి గ్యాలరీస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ మొత్తం వైకాపా శాసనసభ్యులు అందరూ వచ్చారు అధ్యక్ష. అది తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూసానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా కూర్చున్నారు అధ్యక్ష, నేరుగా చూశారు అధ్యక్ష. ఆనాడు నేను నా ఫోన్ నుంచి తీసిన ఫోటో అధ్యక్ష. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే అధ్యక్ష చుట్టూ ముట్టారు అధ్యక్ష వైకాపా నాయకులు, మంత్రులు అధ్యక్ష. అనేక మాటలు అన్నారు అధ్యక్ష, అన్నరాని మాటలు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళకి అండగా నిలబడ్డారు అధ్యక్ష. ఆనాడు ఒక గోడగా నిలబడింది ఆ రోజు మా శాసన సభ్యురాలు భవానీ గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, గొట్టిపాటి రవి గారు కానివ్వండి, మా సాంబశివరావు గారు కానివ్వండి, గోడలాగా నిలబడ్డారు. ఎవరు రానిలేదు అధ్యక్ష. లేంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దాడి చేయాలన్న ప్రయత్నం ఆనాడు జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది పర్సనల్ కాదు అధ్యక్ష, ఇది 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన విషయం. వాళ్ళ కోసం పోరాడడానికి ఉన్నాం, ఏదైతే రైట్ దానికోసం నిలబడడానికి ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు మేము అందరం మాట్లాడి సెలెక్ట్ కమిటీ మెజారిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపించమంటే ఆనాడు షరీఫ్ గారి నుంచి నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నాను అని చెప్పినందుకు ఇలాంటి టేబుల్స్ పైన ఆనాటి మంత్రులు ఉంచినారు అధ్యక్ష. ఒక్క మంత్రి ఏకంగా లోపలికి వెళ్ళి ఆయన పైన చేయి కూడా వేసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఏం తప్పు చేశారు అధ్యక్ష షరీఫ్ గారు? మెజారిటీ సభ్యులు కోరిందని ఆయన నిలబడ్డారు, అదైపోయింది. దాని తర్వాత ఏకంగా అధ్యక్ష చైర్మన్ గారి సంతకం లేకుండా గవర్నర్ గారి అసెంట్ కోసం బిల్ పంపి పులివెందుల ఎమ్మెల్యే కూడా ఊహించలేదు అధ్యక్ష. ఆయన ఎగతాళి చేశాడు అధ్యక్ష మమ్మల్ని. ఆసిలర్ మిత్తల్ ఒరిస్సాలో పెట్టుబడులు పెడుతుంది, ఆంధ్ర సింగ్ ఎట్టు వస్తుంది, లోకేష్ అనే వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పాడు అధ్యక్ష. ఈరోజు మనందరం గర్వపడాలి అధ్యక్ష. భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, అనేక పరిశ్రమలు రాయలసీమకి తీసుకొచ్చాం అధ్యక్ష. క్యాంపకోలా, రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిశ్రమని ఏకంగా కర్నూలు తీసుకెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క జిల్లాకి చాలా ఫోకస్డ్ గా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకెళ్తున్నాం, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇది ఈ ప్రజా ప్రభుత్వం. ఏ ఒక్క జిల్లా వెనకబడకూడదు, అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి, కానీ ఒకే రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలన్న లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష అనంతపూర్ ఒక ఆటోమోటివ్ హబ్ గా, ఉత్తర నార్త్ అనంతపూర్ కర్నూలు ఏకంగా రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా, కడపలో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, ఇటు పక్కన మన చిత్తూరు జిల్లాకు వచ్చేగల అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, ఇంగాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఏసీలు తయారు చేసే పరిశ్రమలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష నెల్లూరులో ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి అధ్యక్ష. అక్కడ ఏకంగా మొన్న సాగర్ డిఫెన్స్ ఎంటర్ప్రైజెస్ కింద మ్యారిట్ టైమ్ సెక్యూరిటీ అందించే పరిశ్రమను కూడా నెల్లూరు జిల్లాలో మన శంకుస్థాపన చేసాం అధ్యక్ష. అధ్యక్ష ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే అధ్యక్ష గుంటూరు జిల్లాలో క్వాంటమ్ హబ్ గా తయారు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రాంతం. అమరావతి పనులు, ఆగిపోయిన పనులు వేగంగా పరిగెత్తిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం, అక్కడ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ గా తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఉత్తరాంధ్రలో కెమికల్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఫార్మా ఫ్యాక్టరీలు కానివ్వండి, ఐటీ ఫ్యాక్టరీలు కానివ్వండి, డేటా సిటీ కానివ్వండి, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక స్టీల్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అధ్యక్ష. కానీ ఒక వ్యక్తి బతికే దానికోసం 700 కోట్ల రూపాయలు కట్టి ఇల్లు కడతాం కాదు అధ్యక్ష. ఇది 5 కోట్ల ఆంధ్రలో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికీ తీవ్రంగా నష్టపోయాం. ఈరోజు చూస్తే దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎంత వెనక్కి వెళ్ళామా 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక పట్టుదలతో, ఒక కసితో మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ లో పెట్టుబడులు వస్తే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయండి, ఫాస్ట్ గా వెళ్ళండి, పరిగెత్తండి అని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష.
ఇంకో పక్కన ఢిల్లీలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, గౌరవ హోంమంత్రి గారు అమిత్ షా గారు కానివ్వండి, నేను ఎప్పుడు కలిసినా ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చా, తొందరగా గ్రౌండ్ చేయి, సొంత కాళ్ళపై నిలబడాలి ఆంధ్ర రాష్ట్రాన్ని, అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష నేను అనేక సార్లు చెప్పాను, ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక ఆంధ్ర